వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అన్నా, నీ మేనల్లుడి పెళ్లి చేస్తున్నా. నిశ్చితార్థానికి వదిన పిల్లలతో కలిసి రండి. నా కుమారుణ్ణి ఆశీర్వదించి ఆతిథ్యం స్వీకరించండి. చాలా కాలం తర్వాత అన్నా చెల్లి జగన్ షర్మిల ఇలా మాట్లాడుకున్నారు. సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత అన్న జగన్ను షర్మిల కలవడం ఇది ఫస్ట్ టైం. సుదీర్ఘ కాలం తర్వాత అన్న జగన్, చెల్లి షర్మిల ఒకే ఫ్రేమ్లో కనిపించారు. తన కుమారుని నిశ్చితార్థానికి ఆహ్వానించేందుకు షర్మిల తన అన్న జగన్ దగ్గరికి వెళ్లారు. తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి అన్నా వదినలకు ఆహ్వాన పత్రికిచ్చి తన కుమారుడి ఎంగేజ్మెంట్కి రండి అని ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న షర్మిల సాయంత్రం సీఎం జగన్ నివాసానికి వెళ్లి పత్రికను అందించారు. షర్మిల సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత జగన్ను కలవడం ఇదే తొలిసారి. గత కొన్నేళ్లుగా అన్నా చెల్లెల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. రాజకీయంగా ఇద్దరూ భిన్న ధృవాలుగా మారారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత షర్మిల పొలిటికల్ కెరియర్ ఇంకో టర్న్ తీసుకుంది. తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు నిర్ణయించుకున్నారామె. పార్టీ విలీనం కోసం ఢిల్లీ షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారు. షర్మిలతో పాటు 40 మంది వరకు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని సమాచారం. అనంతరం షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో షర్మిల చేరికను స్వాగతిస్తున్నామన్నారు ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ శైలజానాథ్. ఆమె కాంగ్రెస్లో చేరుతారని, ఆ విషయం పార్టీ పెద్దలు తనకు చెప్పారన్నారాయన. షర్మిల వీలైనంత త్వరగా తమ పార్టీలోకి రావాలని తాను కోరుకుంటున్నానని శైలజానాథ్ అన్నారు. మరోవైపు షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్న సమయంలో కడప జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్తో టీడీపీ మాజీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారు అనే వార్తలు వస్తున్న సమయంలో టీడీపీ నేతలు బ్రదర్ అనిల్ను కలవడం చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు వైసీపీకి బద్ద వ్యతిరేకులు. అలాంటి వారితో అనిల్ భేటీ కావడంతో చర్చకు దారితీసింది. షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్న సమయంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు జరగబోతున్నాయని, పొత్తుల కోసం కుటుంబాలను కూడా చీలుస్తారని అన్నారు జగన్. కాకినాడ సభలో జగన్ చేసిన ఆ కామెంట్స్ షర్మిల కాంగ్రెస్లో చేరడాన్ని ఉద్దేశించినవే అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో చేరబోతున్న షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే అన్నా చెల్లెల మధ్య సవాలుగా ఏపీ రాజకీయాలు మారతాయి అనే ప్రచారం జరుగుతోంది. జగన్ వ్యాఖ్యలను గమనిస్తే షర్మిల కాంగ్రెస్లో చేరడం, ఏపీ బాధ్యతలు తీసుకోవడం ఆయనకు అసలు ఇష్టం లేనట్టుగా అర్థమవుతోంది. వైఎస్ఆర్టీపీ పేరుతో 3 ఏళ్ల క్రితం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు కూడా ఆమె పార్టీ గురించి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఖరారు కావడంతోనే రియాక్ట్ అయ్యారు. కుటుంబం మధ్య చిచ్చు పెడతారు అంటున్న సమయంలో జగన్ ముఖంలో ఒక రకమైన ఉద్వేగం కనిపించింది. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఎన్నికలకు ముందే ఆసక్తికరంగా మారుతున్నాయని అర్థమవుతోంది.